మనం ఎవరికైనా పొరపాటున మెసేజ్ ఫార్వర్డ్ చేసినా మనీ సెండ్ చేసినా తెగ ఫీల్ అయిపోతాం. మెసేజ్ జల్దీ చూసుకున్నాం అనుకోండి డిలీట్ చేసుకోవచ్చు, కానీ మనీ మాత్రం బ్యాంక్ కస్టమర్ కి కాల్ చేయాలి, కొన్ని రోజులు టైం పడుతుంది, ఇలా నానా తిప్పలు పడాల్సి వస్తుంది. కానీ ఒక్కసారి ఊహించండి, ఒకే ఒక్క మెసేజ్ తో అక్షరాల 80,000 కోట్ల రూపాయలు ఆవిరైపోతే ఆ బాధ ఎలా ఉంటుంది? వర్ణనాతీతం కదా. రష్యాలోని అత్యంత ధనవంతుల్లో ఒకరైన ఒలెగ్ టింకో విషయంలో ఇదే జరిగింది. రష్యాలో ఆయన డిజిటల్ విప్లవాన్నే తీసుకొచ్చారు. ఆయన స్థాపించినటువంటి టింకాఫ్ బ్యాంక్ షార్ట్ టైంలోనే రెండో అతిపెద్ద ప్రైవేటు బ్యాంకుగా ఎదిగింది. కష్టపడి కట్టుకున్న సామ్రాజ్యం. అతను పెట్టినటువంటి ఒకే ఒక్క ఇన్స్టాగ్రామ్ పోస్టు వల్ల అతని ఆస్తి మొత్తం గాలిలో కలిసిపోయింది. అతని బ్యాంకు హరించుకుపోయింది. ఇందుకే ఆ పోస్ట్ ఏంటనేగా మీ డౌట్. 2022లో రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం మొదలైంది. అప్పుడు అందరిలాగే ఈయన కూడా మౌనంగా ఉంటే ఈయన ఆస్తులు సేఫ్ గానే ఉండేవి. కానీ పాపం ఇతను ఈ యుద్ధం ఏదైతే ఉందో ఇది ఒక చెత్త నిర్ణయం, అనవసరంగా అమాయకులను చంపకండి అని చెప్పి ఒక పోస్ట్ పెట్టాడు. అంతే, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఈ పోస్ట్ చూసి ఫైర్ అయ్యారు. నీ బ్యాంకు ఇక్కడ ఉండడానికి వీల్లేదు, నీ షేర్స్ మొత్తం అమ్మేసి ఈ దేశం విడిచి వెళ్ళిపో అని చెప్పి బెదిరించాడు. లేదు అంటే ఈ బ్యాంకును మేము స్వాధీనం చేసుకుంటామని చెప్పి వార్నింగ్ ఇచ్చాడు. ఇక వేరే దారి లేక తన 35% వాటాను అమ్మేశారు. 1000 కోట్ల విలువ చేసే తన వాటాను కేవలం 3%కే గవర్నమెంట్ ఫోర్స్ వల్ల అమ్మాల్సి వచ్చింది. ఈ దెబ్బతో టింకో తన బిలియనియర్ హోదాను కోల్పోయారు. ఫోర్బ్స్ సంపన్నుల జాబితా నుంచి కూడా ఆయన పేరు మాయమైంది. ప్రాణ భయంతో ఆయన రష్యా నుంచి వెళ్లిపోయాడు. ఇప్పటికే బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్న ఆయనకు ఇది ఆర్థికంగా శారీరకంగా పెద్ద దెబ్బే. నిజంగా చెప్పాలంటే ఇది బలవంతపు దోపిడీ. భావ ప్రకటన స్వేచ్ఛ అని మనం పదే పదే చెప్పుకునే మాట ఇక్కడ కేవలం మాటగానే మిగిలిపోయింది. రాజకీయ వ్యవస్థలతో విభేదించినప్పుడు ఎంతటి ఆర్థిక సామ్రాజ్యమైనా ఇలా పేక మేడలా కూలిపోవాల్సిందే అని టింకో విషయంతో అర్థమవుతుంది.